హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయండి. ఇక మీరు చూసుకుంటే 2 వాకింగ్ డ్రైవ్స్ ఉన్నాయి అండ్ క్వాల్కామ్, సినాప్సిస్ అండ్ సీజే నుంచి కూడా హైరింగ్ జరుగుతుంది బిజినెస్ అనలిస్ట్ రోల్కి. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఏ జాబ్స్ కూడా మిస్ అవ్వకుండా అన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఈవినింగ్ 7 PMకి మన ఫిలంలో డెవప్స్ మీద ఫ్రీ మాస్టర్ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మనకి ఈ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఉబర్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మైక్రో సర్వీసెస్‌ని ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నాయి? మోనోలిథిక్‌కి మైక్రో సర్వీసెస్‌కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? అండ్ ఈ మైక్రో సర్వీసెస్ వల్ల డెవాప్స్‌కి ఎలాంటి యూజ్ ఉంటుంది? అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందనమాట. సో, మాక్సిమం కంపెనీస్ మీకు ఇంటర్వ్యూస్‌లో కూడా క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, వై మైక్రో సర్వీసెస్? వై నాట్ మోనోలిథిక్ అని చెప్పి. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెషన్‌కి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఫ్రీ సెషన్, ఇది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దీని రిజిస్ట్రేషన్ లింక్ మీరు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సినాప్సిస్ నుంచి ఇంటర్న్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. టెక్నికల్ అని చెప్పి ఐటీ పొజిషన్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రెలవెంట్ ఫీల్డ్. సో, ఏ డిగ్రీ అయినా పర్లేదు. మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. రెలవెంట్ ఫీల్డ్ అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు. బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఎస్సీ కంప్యూటర్స్ లేదా బీటెక్, ఎంటెక్, బీఈ, ఎంఈ ఇలాంటివన్నమాట. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ స్కిల్స్ చూసుకుంటే మీకు పైథాన్ ఆర్ బ్యాష్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ చూసుకుంటే ఏడబ్ల్యూఎస్, జీసీపీ, అజూర్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైనక్స్, క్రియేటింగ్ అండ్ మోడిఫైయింగ్ స్క్రిప్ట్స్ ఫర్ ఆటోమేటింగ్ ఎగ్జిస్టింగ్ ప్రాసెసెస్, ఆగ్మెంట్ అండ్ ఎన్హాన్స్ ఐటీ డేటా అనలిటిక్స్, వర్క్ లొకేషన్ కూడా హైదరాబాద్. సో, ఇంటర్న్‌షిప్ కాబట్టి 2025 వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆహ్, బేసిక్‌గా అందరికీ కూడా ప్రతి జాబ్ నోటిఫికేషన్‌లో వాళ్ళు అడిగేది ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఈ మధ్యన ప్రతి అంటే లాంగ్వేజ్ వస్తే సరిపోదనమాట. ఒక క్లౌడ్ టెక్నాలజీ కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా సరే క్లౌడ్‌లో ఏదో ఒక క్లౌడ్ నేర్చుకుని అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే క్వాల్కామ్ నుంచి 2025 క్యాంపస్ హైర్ ఇంజినీరింగ్ అని చెప్పి సాఫ్ట్‌వేర్ రోల్‌కి వీళ్ళైతే హైర్ చేస్తున్నారనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్, బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఈసీ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఇది, మాస్టర్ డిగ్రీ అయితే ఇది అనమాట. నెక్స్ట్ దీనికి 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. 2025 వాళ్ళు కూడా ట్రై చేయండి. అప్లై చేసుకోవడానికి వీలుంటే ఓకే, నో ప్రాబ్లమ్. And development of real-time embedded software and device drivers, mobile software development for Windows Mobile, Android and Linux అనమాట. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓఎస్ కాన్సెప్ట్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎక్సెట్రా వీటి మీద అడుగుతున్నారు. సి++ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ డిజైన్ అడుగుతున్నారు. వైర్లెస్ నెట్వర్క్ స్టాండర్డ్స్ వచ్చే సిడిఎంఏ, జిఎస్ఎం, యూఎంటీఎస్, ఎల్టీఈ, లైనక్స్ ఆర్ యూనిక్స్ అడుగుతున్నారు. ప్రోటోకాల్స్ వచ్చేసి టీసీపీ, యూడీపీ లాంటి ప్రోటోకాల్స్ అడుగుతున్నారు అనమాట. సో, ఎవరైతే ఈసీఈ కమ్ సాఫ్ట్వేర్ నేర్చుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్ అయ్యే జాబ్ రోల్ అనమాట. అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది సదర్లాండ్ నుంచి, ఇది ఫ్రెషర్స్‌కి వాక్-ఇన్ డ్రైవ్ అనమాట. ఏఆర్ కాలర్ అని చెప్పి హైదరాబాద్‌లోనే ఉంటుంది ఇది. దీనికి గ్రాడ్యుయేషన్ ఈస్ మ్యాండేటరీ అంటున్నారు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇనీషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టాటస్ ఆఫ్ క్లెయిమ్స్ ఫర్ ద అవుట్‌స్టాండింగ్ బ్యాలెన్సెస్ అండ్ పేషెంట్ అకౌంట్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అనమాట. ఓకే. ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి అండ్ క్లెయిమ్స్‌కి సంబంధించినదనమాట. స్టేటస్ తెలుసుకోవడానికి ఇలాంటి జాబ్ రోల్ ఇది. సో, మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి. నెక్స్ట్ మేనేజ్ ఏఆర్ అకౌంట్స్ బై ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఫాలోఅప్స్, మస్ట్ ప్రొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ న్యూట్రల్ యాసెంట్. సాటర్డేస్ అండ్ సండేస్ ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. 2 వే క్యాబ్ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇన్సెంటివ్స్ ప్లాన్ ఉంటుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువార్డ్స్ వర్క్. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. మీకు 3 రౌండ్స్ ఉంటాయి. హెచ్ఆర్, సీఎక్స్ అండ్ ఆపరేషన్స్ అని చెప్పి 25th నుంచి 4th నవంబర్ వరకు ఇదైతే కండక్ట్ చేస్తున్నారు డ్రైవ్ ఇది. సో, 10:30 AM నుంచి 2 PM వరకు మీరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇది. సో, ఎవరైతే ప్రెజెంట్ ఒక జాబ్ చేయాలనుకుంటారో, ఏ జాబ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఈ వాకిన్‌కి అటెండ్ అవ్వండి. సో, మీకు కెరీర్ గ్యాప్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది కూడా అంతే, వాకిన్ డ్రైవ్ అనమాట. విప్రో నుంచి ఫ్రాడ్ అనలిస్ట్ అనే రోల్‌కి వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్‌డ్ వాళ్ళని. గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఓన్లీ ఎంబీఏ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్‌లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు ఆల్ డాక్యుమెంట్స్, పీసీ, సీఎంఓ అనేది కంపల్సరీ ఉండాలనమాట. 2022-23-24 వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్ జాయినర్స్ కావాలంట. 5 డేస్ వర్క్ ఉంటుంది. 2 డేస్ రొటేషనల్ వీక్ ఆఫ్ ఇస్తున్నారు. వర్క్ ఫ్రమ్ ఆఫీసు. అండ్ నెక్స్ట్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎక్సెల్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ రెలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఆన్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ ఫ్రాడ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 60 ఉన్నాయి. వర్క్ లొకేషన్ హైదరాబాద్.
ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. మీకు టైం తీసుకొని 25th నవంబర్ 27th నవంబర్ వరకు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు అనమాట. ఇది హైదరాబాద్ నానక్రామ్ గూడ అయితే మీరు ఎళ్ళాల్సి ఉంటుంది అడ్రస్ లొకేషన్‌కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని కూడా అప్లై చేసుకొని వాక్ ఇన్ డ్రైవ్ ఇది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే సీజీఐ నుంచి బిజినెస్ అనలిస్ట్ రోల్‌కి అయితే హైర్ చేస్తున్నారు. సో ఎవరైతే డేటా అనలిస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ 21-24 వరకు అప్లై చేసుకోవచ్చు. యాక్ట్ యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్ బై ఇంటర్ఫేసింగ్ అక్రాస్ బిజినెస్ యూనిట్స్ ఫంక్షన్స్ విత్ క్లయింట్స్ ఆన్ కీ ప్రాజెక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్. కానీ యాస్ ఎ బిజినెస్ అనలిస్ట్‌గా మీరు క్లయింట్స్‌తో కనెక్ట్ అయ్యి యూజర్ రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేయడం అండ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. Participate in designing, developing, execute test strategies and test cases. This includes reviewing test plans and results. సో ఎవరైతే టెస్టింగ్ టీమ్ ఉంటుందో వాళ్ళు రాసిన టెస్ట్ కేసెస్ టెస్ట్ ప్లాన్స్ కానీ మీరు ఒకసారి రివ్యూ చేసి వాటికి మీరు అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టిసిపేట్ ఇన్ రిక్వైర్మెంట్ స్టడీస్, కంప్లీట్ డీటెయిల్ బిజినెస్ అనాలిసిస్ అండ్ ట్రబుల్ షూట్ రిపోర్టెడ్ ప్రాబ్లమ్స్, ప్రొవైడ్ క్వాలిటీ అండ్ టైమ్ విత్ ఇన్ ద బడ్జెట్ డెలివరీస్. స్కిల్స్ చూసుకుంటే మీకు బిజినెస్ అనాలిసిస్, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, డేటా అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్. సో వీటి మీద మీకేమన్నా అవగాహన గానీ, నాలెడ్జ్ గానీ ఉంటే ఈ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు ఇది. సో ఇది కూడా మంచి జాబ్ ఆపర్చునిటీయే. ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వన్ బై వన్ మీరు ఎలిజిబుల్ అయిన దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈరోజు ఈవినింగ్ జరిగే డెవాప్స్ ఫ్రీ మాస్టర్ సెషన్‌కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు అటెండ్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్. సైనింగ్ ఆఫ్.